గత నెల 12న అహ్మదాబాద్లో జరిగిన ఎయిర్ ఇండియా విమానం AI-171 ప్రమాదంపై ఎయిర్క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో తన 15 పేజీల ప్రాథమిక నివేదికను విడుదల చేసింది. ఈ రిపోర్ట్ ప్రకారం విమానం టేకాఫ్ అయిన కొద్ది సెకండ్లలోనే 2 ఇంజిన్ల ఫ్యూయల్ కటాఫ్ స్విచ్లు రన్ నుంచి కటాఫ్ స్థితికి మారాయి. సెకండ్ల వ్యవధిలో ఇంజిన్లకు ఇంధనం నిలిచిపోయింది. అందువల్లే ఇంజిన్లు మొరాయించాయి. ఫలితంగా విమానం కూలిపోయింది. కాక్పిట్ వాయిస్ రికార్డర్లో ఒక పైలట్ మరొకరిని ఎందుకు కటాఫ్ చేశావు అని అడగగా మరొక పైలట్ నేను చేయలేదు అని సమాధానం ఇచ్చినట్లు నమోదైంది. దీంతో 2 ఇంజిన్ల ఫ్యూయల్ కటాఫ్ స్విచ్లు కటాఫ్ పొజిషన్కి ఎందుకు వచ్చాయన్నది మిస్టరీగా మారింది. ఈ ఘటనలో విమానంలోని 242 మందిలో 241 మంది, భూమిపై 13 మంది మరణించారు. ఈ ప్రమాదం బోయింగ్ 787 డ్రీమ్ లైనర్కు చెందిన తొలి ఘోర ప్రమాదంగా నిలిచింది. ఏఐబి నివేదికలో వాతావరణ ప్రతికూలతలు లేవని, ఎలాంటి కుట్రకోణమూ లేదని స్పష్టం చేసింది. 2 ఇంజిన్లలోనూ ఫ్యూయల్ సరఫరా ఆగిపోవడంతో విమానం 625 అడుగుల ఎత్తు నుంచి వేగంగా దిగడం ప్రారంభించింది. పైలట్లు ఇంజిన్లను తిరిగి ప్రారంభించే ప్రయత్నం చేసినప్పటికీ తక్కువ ఎత్తు కారణంగా విజయవంతం కాలేదు అని రిపోర్టు తేల్చింది. విమానంలో టెక్నికల్ సమస్యలు ఏవీ లేవని, బర్డ్ స్ట్రైక్ లేదా ఇతర బాహ్య కారణాలు కూడా లేవని తేలింది. ఏఐబి ప్రస్తుతం మరింత లోతైన దర్యాప్తు కొనసాగిస్తుంది. దీనిలో పైలట్ల చర్యలు, ఫ్యూయల్ స్విచ్ల ఆపరేషన్పై దృష్టి సారించింది. ఇది ప్రాథమిక రిపోర్టే కాబట్టి త్వరలో పూర్తిస్థాయి రిపోర్టు ఇవ్వనుంది. అయితే ప్రాథమిక రిపోర్టుతో మిస్టరీ వీడుతుంది అనుకుంటే మిస్టరీ మరింత పెరిగింది. అసలు విమానం ఎందుకు కూలింది అనే దానిపై ఖచ్చితమైన ఆన్సర్ దొరకనట్లయింది. పోనీ ఆ 2 స్విచ్లు కటాఫ్ పొజిషన్కి రావడం వల్లే జరిగిందా అని అనుకుంటే అలా ఎందుకు వచ్చాయన్నది మరో సస్పెన్స్. ఒకేసారి 2 స్విచ్లు అలా రావడం అరుదైన అంశం. పైగా పైలట్లు తాము ఈ పని చేయలేదని అంటున్నారు. మరైతే ఎవరు ఈ పని చేశారు? ఎవరో మధ్యలో దూరి ఈ పని చెయ్యరు కదా. ఖచ్చితంగా ఆ స్విచ్ల మిస్టరీ వీడాలి. స్విచ్ల సంగతి తెలిసాక పైలట్లు మేడే కాల్ చేశారు. और तो डेलिबरेट एक्शन तो पॉसिबल नहीं है और डेलिबरेटली ही करना पड़ेगा, अदरवाइज इस तरीके से अचानक से ये नहीं जा सकते हैं. ఆ తర్వాత కొన్ని క్షణాలకే విమానం కూలిపోయింది. ఎయిర్ ఇండియా ఈ ఘటనపై స్పందిస్తూ దర్యాప్తు పూర్తయ్యే వరకు వివరణలు ఇవ్వలేమని చెప్పింది. అధికారులకు సహకరిస్తామని తెలిపింది. పూర్తి దర్యాప్తు రిపోర్టు వచ్చాకే తాము స్పందిస్తామని చెప్పింది. ఈ ఘటనలో బోయింగ్ జీఈ ఇంజన్లపై ఎలాంటి సిఫారసులు చేయాల్సిన అవసరం లేదని నివేదిక తెలిపింది. మొత్తంగా విమానం ఎందుకు కూలింది అనే అంశంలో అనుమానాలు వీడలేదు. కొత్త అనుమానాలు తెరపైకి వచ్చాయి. ఆ పూర్తి రిపోర్టు ఎప్పుడు వస్తుందో, అది వచ్చాకైనా సస్పెన్స్ వీడుతుందా అనేది డౌటే.